ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 1 యోహాను 2వ అధ్యాయము 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. సగ భాగాన్ని చదవడానికి మీ ముందు పెడుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన వాక్యాన్ని గైకొంటే మన జీవితాల్లో కలిగే మరొక గొప్ప లాభం, ప్రేమ కలిగిన వారంగా బ్రతుకుతాం. కఠిన హృదయము, ప్రేమ కలిగిన హృదయము రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రేమించేవాడు ఎదుటి వారి నుండి ఏది ఆశించకుండా ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో నమ్మకము, నిజాయితీ కలిగిన ప్రేమ ఎవరిదై ఉంటుంది అంటే దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు, దేవుని వాక్యాన్ని నమ్మకంగా హృదయంలో దాచుకున్నవాడు, ఆయన మనకు బోధించే ప్రతి మాటను గైకొని ఆ వాక్యపు వెలుగులో ముందుకు కొనసాగేవాడు నమ్మకమైన ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు. అట్టి ప్రేమ కలిగిన జీవితం పరిపూర్ణమైన జీవితముగా కనబడుతుంది. ఈ లోకంలో ప్రేమ చూపించే వారి కొరకు మనుషులు పరిగెడుతున్నారు. ఎవరి దగ్గరైనా ప్రేమ దొరుకుతుందేమో అని పరిగెడుతున్నారు. కానీ మనిషికి బాగా తెలుసు ప్రేమలో స్వార్థాన్ని ఏ విధంగా కలపాలో. మనిషికి బాగా తెలుసు తన పనులు పూర్తి చేసుకోవడానికి ప్రేమిస్తున్నట్టు నటించి ఎదుటి వారి నుండి ఏ విధంగా లాభం పొందుకోవాలో. కానీ దేవుని వాక్యం గైకొనేవారు, దేవుని వాక్య ప్రకారం బ్రతికేవారు, దేవుని అడుగుజాడల్లో ముందు కొనసాగేవారు, ఆయన బోధనలను నమ్మకంగా స్వీకరించి నిలబడేవారు, వారు స్వార్థము లేని ప్రేమగా నిలబడతారు. ఎందుకంటే యేసయ్య స్వార్థము లేకుండా మనల్ని ప్రేమించినాడు. మనం పాపముతో నింపబడిన బ్రతుకులు మనవి, అన్యాయపు స్థితిలో జీవించిన జీవితం మనది. కానీ మన జీవితాలను చూసి ఆయన అసహించుకోకుండా మనల్ని ప్రేమించినాడు. ఏదైనా లాభం ఉన్నదా అంటే లాభం అంటూ ఏమీ లేదు. కానీ ఆయన మనల్ని ఎందుకు ప్రేమించినాడంటే ఆయన స్వహస్తాలతో మనల్ని రూపించుకున్నాడు. ఆయన ప్రేమించకుండా ఉండలేడు. ఆయన మనల్ని ద్వేషించే వాడిగా ఎప్పుడూ ఉండలేడు. నమ్మకమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన ప్రేమించడం ద్వారా మనకే లాభం కలిగింది. అట్టి లాభము కలిగిన ఈ ప్రేమను మనము ఈ లోకంలో ఇతరులకు చూపించే వారంగా బ్రతకాలి. క్రైస్తవులు చాలా మట్టుకు ఇతరులకు సహాయకరంగా నిలబడతారు అన్న మాట ఉన్నది. మనము ఇతరులను ప్రేమించి వారికి కావలసినవి అందించడానికి ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు ఏదో అక్కరలో, అవసరతలో, వస్తువు రూపకంగానో ఏదో ఒక రకంగా వారికి మనం సహాయం చేసి వారికి మనము మన యేసయ్య ప్రేమను అందించిన వారం అవుతాం. అయితే ఈ ప్రయాణంలో మనము మరొకటి అందించవలసిన వారంగా ఉన్నాం. యేసయ్య సువార్తను, ఆయన ప్రేమను ఇతరులకు పరిచయం చేస్తూ ఆయన కరుణామయుడని, ఈ లోకానికి మన కొరకై వచ్చాడని, శిలువలో బలియాగమయ్యాడన్న మాటను కూడా మనం అందించాలి. ఎందుకంటే ఆయన ప్రేమను కలిగిన వారంగా జీవిస్తూ మనం పరిపూర్ణతలో ఉండడమే కాదు, ఇతరులకు కూడా అదే పరిపూర్ణతలోకి నడిపించే వారముగా మనం ఉండాలి. కలువరి శిలువలో బలియాగమైన ఆ యేసయ్య ప్రేమను పొందుకున్న మనము ఈ ప్రేమను రుచి చూడని వారు అనేకులు ఉన్నారు. వారికి అందించాలంటే యేసయ్య ప్రేమే సాధ్యం. ఆ ప్రేమను కలిగిన వారంగా ముందుకు కొనసాగుతూ అనేకులను యేసయ్య ప్రేమను పరిచయం చేస్తూ వారిని దేవుని సన్నిధానానికి నడిపించే వారముగా నిలబడదాం. నువ్వెక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇతరుల కొరకై నువ్వు ప్రేమించి వారికి అందించాల్సిన వాటిని అందిస్తూ ముందు కొనసాగేవాడుగా నిలబడు. అనేకులకు నీవు ప్రేమను పంచేవాడుగా నిలబడడానికి ప్రయత్నం చెయ్యి. ఎంతో మంది అక్కర్లో, అవసరతల్లో ఉన్నారు. ఎంతో మంది కష్ట నష్టాల్లో ఉన్నారు. ఒకవేళ నీవు చేయగలిగిన సహాయము నీ దగ్గర ఉండి కూడా చేయలేకపోతే అది కూడా పాపమే అవుతుంది. కాబట్టి నువ్వు దేవుని ప్రేమను ఏ విధంగా అయితే పొందుకున్నావో అట్టి ప్రేమను అనేకులకు అందిస్తూ దేవుని సన్నిధానానికి నడిపించే బిడ్డగా పరిపూర్ణమైన జీవితంలో జీవించే వారముగా నిలబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల వంచుదామా? నాతో పాటు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మహోన్నతుడా, మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నీ ప్రేమ అపారమైనది. మనుషులెవరు ప్రేమించని ప్రేమ అయ్యా.
అట్టి ప్రేమను మేము కలిగి కొనసాగాలి అంటే నీ వాక్కును మేము శ్రద్ధగా వినాలి, నీ మాటల ప్రకారం నమ్మకంగా జీవించాలి. దేవా, అట్టి నమ్మకమైన జీవితాన్ని, నీ వాక్కును వింటూ కొనసాగే బ్రతుకును మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య, ఈ లోకపు ప్రయాణంలో కొనసాగుతూ ఉండగా చాలాసార్లు స్వార్థముగా ఆలోచన చేస్తూ ఉన్నాం. మాదే మాకే అంటూ మేము నా తండ్రి మేము గిరి గీసుకొని మా కొరకే బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఆయన, నువ్వు మా కొరకే ఈ లోకానికి వచ్చినావు. నా తండ్రి, మాకు నీ ప్రేమను అందించినావు, నీ వాక్కును అందించినావు. వాటిని గైకొని మేము కూడా నా తండ్రి మా సరిహద్దులను విశాలపరుచుకుంటూ నా తండ్రి నీ ప్రేమను అనేకులకు పంచుతూ, నీ యొక్క మాటలను నా తండ్రి నీ యొక్క సేదదీరే నమ్మకమైన నీ రెక్కల నీడలోకి అనేకులను నడిపించి సాధనములుగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాలో ఎప్పుడు కూడా కఠినత్వము లేకుండా నా తండ్రి మృదువైన మనసు కలిగిన వారముగా నా తండ్రి నీ ప్రేమను ఇతరులకు అందించే వారముగా స్థిరపరిచి నడిపించమని ఆయన నీకే స్తుతులు చెల్లిస్తూ అట్టి బ్రతుకులో నిలబట్టకు కావలసిన శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వీలైనంత మట్టుకు ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.